హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేసిన కోర్ట్ వర్సెస్ నోబడి మూవీ ఈరోజే థియేటర్లోకి వచ్చింది. సో ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. సో హీరో నాని ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే, ఈ కోర్ట్ మూవీ మీకు నచ్చకపోతే నెక్స్ట్ వచ్చే నా హిట్ 3 మూవీని చూడొద్దు అని చెప్పాడు. సో ఈ ట్రోల్స్ కాలంలో ఇదొక పెద్ద స్టేట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే మూవీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఆయన ప్రొడ్యూస్ అంటే ఒక స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నారంటే సో దాంట్లో ఎంతో కొంత విషయం అయితే ఉంటుంది. బట్ ఈ కోర్ట్ మూవీ విషయానికి వస్తే డెఫినెట్గా అది కొంతవరకు వర్కౌట్ అయిందనే చెప్పాలి. సో ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇది ఒక టీనేజర్స్ లవ్ స్టోరీ. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. సో ఇంటర్ ఫెయిల్ అయిన హీరో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటుంటాడు. సో అలాంటి టైంలో ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. సో వీళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. సో ఆ ప్రేమలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు వచ్చాయి అండ్ హీరో జైలుకి ఎందుకు వెళ్ళాడు అనేది చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో ఇదొక రెగ్యులర్ స్టోరీ అయినప్పటికీ డైరెక్టర్ దీన్ని డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేశాడు. అండ్ ఆ ప్రాసెస్లో డైరెక్టర్ డెఫినెట్గా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో క్యాష్ అండ్ క్రూ విషయానికి వస్తే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ చించేశారని చెప్పాలి. అండ్ కోర్ట్ రూమ్ డ్రామాస్లో చాలా మూవీస్ వచ్చాయి, బట్ ఈ మూవీ కొంచెం స్పెషల్. సో వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో లాని ఎలా మిస్లీడ్ చేస్తున్నారు అనేది డైరెక్టర్ చాలా క్లియర్గా చెప్పాలనుకున్నాడు. అండ్ ఆ విషయంలో డైరెక్టర్కి 100 మార్కులు డెఫినెట్గా వేయొచ్చు. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే డెఫినెట్గా టాప్ నాచ్గా ఉంటాయి. సో రోషన్ అండ్ శ్రీదేవి వీళ్ళిద్దరూ టీనేజ్ లవర్స్గా చాలా బాగా యాప్ట్ అయ్యారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి అండ్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ డెఫినెట్లీ ప్రియదర్శి గారు అయితే నెక్స్ట్ లెవెల్. ఆయన ఎలాంటి కైండ్ ఆఫ్ పర్ఫార్మర్ అనేది మనందరికీ తెలిసిందే. డెఫినెట్గా ఆయన చించేశాడు. అండ్ ఈ మూవీలో మంగపతిగా శివాజీ గారి క్యారెక్టర్ బీభత్సంగా ఉంటుంది. అంటే చాలా క్రూరంగా ఉంటుంది ఆయన క్యారెక్టర్. సో డెఫినెట్గా ఆయన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ సాయి కుమార్ గారు చేసిన పర్ఫార్మెన్స్కి థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి అండ్ క్లాప్స్ పడుతున్నాయి. సో డెఫినెట్లీగా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి మరో హైలైట్ అని చెప్పుకోవాలంటే డెఫినెట్గా మ్యూజిక్. సో విజయ్ బుల్గానేని ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. డెఫినెట్గా బాగుంది. అండ్ ఈ మూవీలో వచ్చిన ప్రేమలో సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. సో డెఫినెట్లీ డైరెక్టర్ ప్రతి క్రాఫ్ట్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ప్రొడ్యూసర్ నాని గారు ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని 100% డైరెక్టర్స్ అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ 100% న్యాయం చేశారని చెప్పాలి. అండ్ డెఫినెట్గా నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమాత్రం తగ్గకుండా సినిమా అయితే ఉంది. సో ఈ మూవీలో నెగిటివ్స్ ఏంటంటే, ఈ మూవీ కొంచెం స్లోగా రన్ అవుతుంది. బట్ మనకు అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. బట్ కొన్ని సీన్లు ఎందుకురా బాబు అనిపిస్తుంది. సో ఈ మూవీలో నెగిటివ్స్ అయితే ఇవి. సో డెఫినెట్లీ ఒక హానెస్ట్ స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు సో డెఫినెట్లీ ఇలాంటి స్లో నేరేషన్ అండ్ కొన్ని బోరింగ్ సీన్స్ అయితే తప్పవు. అది నా ఫీలింగ్. సో డెఫినెట్లీ ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలనుకుంటాను. సో ఎందుకంటే డెఫినెట్గా ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్స్లో థియేటర్లో ఇంత మంచి కంటెంట్తో సినిమా రాలేదు. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది అండ్ ఎమోషనల్ క్వశ్చన్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ అంటే మనం చూస్తే మనకంటూ కొన్ని లాస్ తెలుస్తాయి, కొన్ని రూల్స్ తెలుస్తాయి. డెఫినెట్గా అంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. బట్ మన దేశంలో వచ్చేసి చట్టానికి చాలామంది క్రిమినల్స్ చుట్టాలుగా ఉన్నారు. సో ఈ పాయింట్ మీదే ఈ సినిమా అంతా కూడా కొంచెం రన్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా అయితే మనల్ని డిసప్పాయింట్ చేయదు. డెఫినెట్గా మనం ఈ సినిమా చూసిన దాని తర్వాత కూడా నాని గారు నెక్స్ట్ వచ్చే సినిమా హిట్ 3 కూడా మనం చూడొచ్చు. డెఫినెట్గా ఆ విషయంలో ప్రొడ్యూసర్గా నాని చాలా బాగా సక్సెస్ అయ్యాడు. అండ్ డైరెక్టర్స్ అండ్ అందరి క్యాస్ట్ అండ్ క్రూ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అండ్ సూపర్గా వర్కౌట్ అయిన ఈ సినిమాని. సో అస్సలు మిస్ అవ్వకండి. బింజ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్స్. సో డెఫినెట్లీ వాచ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి ఈ మూవీ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. సో అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి.